ఇప్పుడు వచ్చే టీం ఆ రాజు ఈ రాజు కాదు, యాదమ్మరాజు. టీం యాదమ్మరాజు, ప్లీజ్ వెల్కమ్. అందరికి నమస్తే. నమస్తే. అరే అన్నా 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 ఎవడన్నా దెబ్బ తగిలితే అమ్మ అంటాడు లేదా అయ్యా అంటాడు, నువ్వేంద్ర అన్నా అన్నావు? నాకు అమ్మాయినా అయ్యా నువ్వే కదా అన్నా. నేనంటే ఎంత ప్రేమరా. లవ్ యూ అన్నా. అన్న ఈడుండ్రా అన్న, అన్న ఈడుండు. ఏమైందిరా, కళ్ళు పోయినాయా? పొద్దున్న లేవగానే దేవుడి ముఖం చూడాలంటారు కదన్నా, అందుకే నీ ముఖం చూస్తున్నా అన్న. తమ్ముళ్ళు నేనంటే ఎంత ప్రేమరా నీకు. అమ్మా ఏమైందన్నా? ఏమైందరా? చీమ గరిచిందిరా. చీమ గరిచిందా? మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఎడ గడిచిందన్నా చీమ? కాళ్ళకు గడిచిందన్నా. నువ్వు చచ్చిపోతే మాకు దిక్కునా? అరే రే అన్న, చీమనే ఆఫ్టర్ లో. చీమరాదు రే. ఇప్పుడు అన్నకు చీమ కొడితే చూసుకోనికి మనం ఉన్నాము. అవురా, రేపు రేపు మనం ఉండం కదన్నా. ఉండం రా. అన్నకు ఒక తోడు కావాలన్నా. పెళ్లి చేద్దామన్నా అన్నకి. సరే, ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే పిల్లి ఉండాలి. అమ్మో పెద్ద కథ ఉంటదిరా. చూస్తా అమ్మాయిని. చూస్తా. అమ్మాయి ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా. నమస్తే. ఏమైనా అమ్మాయి పెళ్లి చేసుకుంటా? చేసుకుంటా. పెళ్లి చేసుకో అన్న. అన్న రిజిస్టర్ సంతకం. రిజిస్టరా? ఓకేరా. అరే ఆస్తి మొత్తం రాపించుకుంటున్నారు. అరే పెళ్లి అయిపోయింది అన్న. అవునా? మొత్తం మీద పెళ్లి అయిపోయింది. మర్ది గారు, మీ అన్నకి ఎందుకు కట్టు కట్టేసారు? మా అన్నకి చీమ గారిసింది. చీమ అరిసిందా? చీమ అరిస్తే మీరు ఇంత సైలెంట్ ఉంటారా? ఏదో తేడాగా ఉందేంటి? ఇంతకీ ఏ చీమ గరిసింది? రెడ్ చీమనా బ్లాక్ చీమనా? చూసుకోలేదు, బ్లాక్ అనుకుంటా. అంటే ఎల్లో బ్లాక్ బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్. అంటే అనే తమ్ముడు ఇప్పుడు ఏం చేయాలరా? రే ఇంజక్షన్ అయిపోతున్నాడు. ఇంజక్షన్ తీసుకురా. అరే ఆఫ్టర్ ఆల్ చీమ గరిచింది, దీనికి ఎందుకు ఇంత చేస్తుర్రు? అన్నా, ఎంత ప్రేమ ఉంటే మాత్రం అది బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుందా? అవునన్నా, నీకు క్యాన్సర్ రావడం నాకు ఇష్టం లేదన్నా. నీకు ఇంజక్షన్ ఇస్తే రే 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 క్యాన్సర్ పోతాయన్నా. అయిపోయింది నాకు కథం. అన్నా ఒక్క నిమిషం అవు. అన్నా అన్నా ఇదేందన్నా? ఏంద్రా? అరే అరే తమ్ముడు ఒక్క నిమిషం ఆగన్నా. ఏమైందన్నా? ఏమో నాకు తెలుసలేదు. అయ్యో, అరే అన్నకేమో అయిందిరా. అన్నా ఈ గోళీలు వేసుకోన్నా, అంత మంచిది అవుతుంది. అరే చంపేస్తున్నారు. అరే నిన్ను సిలిండర్ పెట్టరా. మర్చిపోయినా. గ్యాస్ సిలిండర్ రా. గ్యాస్ సిలిండర్ కాదు, వేరే సిలిండర్ రా. వదినా వదినా ఏమన్నా డ్రింక్ తీసుకురా వదినా. మేమున్నామన్నా నీకు. మేమున్నామన్నా. ఏమండి, ఎనర్జీ డ్రింక్ తాగండి పోండి. అలాగే ఉండే. అయిపోయింది నాకు కథం. ఓకేరా, కొంచెం ప్రశాంతంగా ఉంది. సెట్ అయిందా అన్న? అన్నా అన్నకి ఏమైందిరా? అన్న చచ్చిపోయిందిరా. అయ్యో ఏడుకొచ్చినా తమ్ముళ్ళు. అరే తమ్ముళ్ళు, నాయనా నువ్వు చచ్చిపోయి స్వర్గానికి వచ్చావు. ఇప్పుడు నా తమ్ముళ్ళని కలవలేను నేను. కలవలేవు. అయ్యో అట్లా అనకూడదు దేవుడా, ప్లీజ్. ఎందుకంటే నా తమ్ముడు అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. నేను ఉండాలి. ఇక్కడికి రావడమే తప్ప పోవడం ఉండదు నాయనా. అయ్యో ప్లీజ్ అట్లా అనకుండా దేవుడా, ప్లీజ్ మీ దండం పెడతా. ఒకే ఒక 10 నిమిషాలు కిందికి పంపించండి. సరే నీ కోసం ఒక 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, కానీ ఒక షరతు. షరతా? నువ్వు ఆత్మ రూపంలో మాత్రమే వెళ్తావు. అంటే నేను ఎవరికి కనిపించనా? నువ్వు ఎవ్వరికీ కనిపించవు. సరే ఏదైతే ఏంది, నా తమ్ముళ్ళని ఒక్కసారి చూసుకుంటే నేను, ప్లీజ్. వాళ్ళు బతకలేరు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ తమ్ముళ్ళు మీరు నిజంగా దేవుళ్ళేరా. నా గురించి ఇంత బాధపడతారా అనుకోలేరా. నాకు పెళ్ళైంది కదా, ఇంతకీ నా పెళ్ళమేంది? వీలే ఇంత ఏడుస్తుందంటే నా పెళ్ళం ఎంత ఏడుస్తుందో. ఏమే హలో బేబీ, ఎక్కడున్నావు? నేను చెప్పాను కదా లేచిపోయి వచ్చేస్తా అనేసి. ఆయన చచ్చిపోయిండు, మన ఇద్దరం లేచిపోదాం సరేనా? నీకన్నా నా తమ్ముళ్ళు బెటరే. నా తమ్ముళ్ళ తెలియదేమి నేను ఇంత మోసగత్తివని. తమ్ముళ్ళు అది నన్ను మోసం చేసిందిరా. ఫోన్ మాట్లాడుతుందిరా. అరే అది చూడుర్రా. వినపడదురా? బావ ఎట్లా చచ్చిపోయిందండి? రాత్రి దాకా మంచిగా ఉండనే, పొద్దున్నే పుడుక్కొని చచ్చిండే. ఎవరితో మనది అంటుంది? అరే ఎవత్రా అన్నకు రా, నా పెళ్ళాం రా. పెళ్ళమ్మా పెళ్ళే వద్దన్నావురా. పెళ్ళ మీదకెళ్ళి వచ్చిందిరా. పని చూసి నేర్చుకోరా. ఇది అన్యాయం రా. అపదాడతారా అన్నతోటి. బావనా రేయ్, బావంటే ఎవత్రా ఇది? అది నా పెళ్ళము కళ్ళబట్ల పెళ్లి చేసుకుంది. ఒక్కరికి మించి ఒక్కడు ఉన్నారు కదరా. బావలా రేయ్, రేయ్, ఎవరితో ఇది? నీ పెళ్ళమా? నా పెళ్ళం కాదు. మరి ఎవరిని పెళ్ళాం రా? మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నేను ఇంట్లో గమన కూర్చోాలా? నేను కూడా పెళ్లి చేసుకున్నాను. ఇది భలే ఉంది అబ్బా. ఎంత మోసం చేసిర్రా నన్ను. ఏం బతుకుర్రా. ఒకరి తెలియకుండా ఒకరు పెళ్లి చేసుకుర్రు. మా బావ చచ్చిపోయిండ్రా. పొందదా ఊరి ముందు తీసుకోదా? ఏయ్, ఆగురా, ఫస్ట్ దాన్ని పంపిరా. ఓ అక్క, ఏడు చేసి గొంతెట్టుకపోయింది. కూడా సాయిదారా పో. గొంతెండిపోయింది అంటున్నా కానీ పచ్చి మంచి నీళ్ళనే ఇస్తానవా? అయినా మీరేం తమ్ముళ్ళు, మీ అన్న చచ్చిపోతే బండరాల్లా గుసురు. అదే నేనైతేనా ఊరందరిని పిలిచి ఊరేగింపు చేస్తుండే. అది నీ మొగుడు చచ్చిపోతే గట్లని చేద్దాంలే. పంపిద్దామంటున్నా పో. ఇది ఎన్ని చేసినా పోతా, నీ సెట్ చేస్తా. హలో, అవునా? గట్ల జరిగిందా? అరే ఎల్లిగాని పెళ్ళం లేదా? అది మల్లిగాని తోటి లేచిపోయిందంట. అరే తమ్ముడు, మల్లిగాని పెళ్ళం లేదా? అది ఎల్లిగాని తోటి లేచిపోయిందంట. రేయ్, ఇది ఎట్లా ఎక్స్ప్లెయిన్ రా? వాళ్ళ సంసారాలు తప్ప అందరి సంసారాలు కావాలి. ఎవడు యాక్టింగ్ లాంటి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. ఏం చేస్తుర్రా మీరు? అరే ఊరోళ్ళందరూ పోయిరు, నా 100 కోట్లు నాకు ఇచ్చిర్రు అనుకో, సప్పుడు వేసుకో తీసుకొని పో. రేయ్, ఏడిరా 100 కోట్లు? నాకు 80 లక్షలు వస్తాయి, మీ ఇద్దరికి 20 లక్షలు వస్తాయి. నా కాలే మొత్తం వస్తే నీకెట్లా వస్తాయిరా? వాడిని ఎవరు చంపినరా? నేను చంపినా. ఇంజక్షన్ తీసుకొచ్చి ఇట్లా టీటీ ఇంజక్షన్ ఇచ్చినంటే వాడి చేతులు ఇట్లా పడిపోయినాయి, పక్షవాతం వచ్చి. అబ్బా ఏమన్నా ప్లాన్ చేసినావారా? అంటే మొత్తం ప్లాన్ నీదన్నమాట. అంటే వీరిద్దరు అమాయకులు. నువ్వు ఇంజక్షన్ అయితే కాలు చేతిలో పడిపోయినారా? నేను వాడికి టైం టు టైం టాబ్లెట్ వేసి నోరు మెడ అన్ని పడిపోయినట్లు చేసిరా నేను. హలో, మీ ఇద్దరు చంపితే సావలే. నేను తులసి నీళ్ళలో విషం కలిపిన, అందుకే చచ్చిండు. మస్తు మాట్లాడారు కానీ ఆపురి. అస్సలు ఈడు చావాలని ప్లాన్ ఇచ్చిందే నేను. వాళ్ళంతా మంది మాట్లాడితే నువ్వేం మాట్లాడవా అన్న? గమ్మును ఏందిరా మాట్లాడేది? నీ పక్కన నిల్చొని ఏ డైలాగ్ చెప్పిన ఎడిటింగ్ లో లేపిస్తారు. ఆయనకు పెళ్ళాను నేను, సగం మొత్తం ఆస్తి మొత్తం నాదే. ఏంది నీదా? నువ్వు ముగ్గురిని పెళ్లి చేసుకున్నావే, అది కాదని చెప్పి మా అన్న తెలియకుండా 4గో పెళ్లి చేసినా. నాకు రావాలనే ఆస్తి నీకెట్లా వస్తుంది? కుశలం ఉందారా? రే ఏంద్రా 3 పెళ్లి చేసుకున్నాం గట్టి కట్టినాంరా. మీకు ఒకటి చెప్పనా? చెప్పు. ఆస్తి పేపర్లు నా కాడు ఉన్నాయి. అమ్మరే, నీకెప్పుడు ఇచ్చినా నేను ఆస్తి పేపర్లు? నువ్వు ఎప్పుడు తీసుకున్నావు నా దగ్గరికి వెళ్ళి? అన్ని ఏదో ఇస్తే ఇంత పలారం లెక్క వంచుకుంటాం గిట్లా. వదిన వేలీలు పెట్టాలా? స్నానం చేస్తావా? అబ్బా అసలు నేను ఇట్లా కాదురా. దేవుని దగ్గరికి పోయి చూస్తాను. దేవుడా ప్లీజ్ మీకు దండం పెడతా. నా సొంత ఆత్మ పంపియరా ప్లీజ్. ఒక్క 10 నిమిషాలు దేవుడా ప్లీజ్. అది అసంభవం నాయన, అలా కుదరదు. 10 నిమిషాలు మీకు కావాలంటే మళ్ళీ వచ్చేస్తా. నా శరీరంలోకి నన్ను పంపించేసారా ప్లీజ్. సరే తదాస్తు. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ. వస్తున్నా గుర్రా. అన్నా ఎట్లా అంటే అసలు అన్న చచ్చిపోయిందా? లేస్తే బాగుండు. అన్న లేచిండు. అరే ఒకరు తర్వాత ఒకరు, ఓకేనా? అరే
పులి అన్నా నిజంగా దేవుడు ఉన్నాడు నన్ను మా దేవుడు ఉన్నాడు. అవునరా బా. నేను చచ్చిపోతే ఆస్తి ఎవరికి ఇద్దాం అనుకున్నారా? చచ్చిపోయిన తర్వాత చూసినారా ఎంత కష్టపడ్డావు నా గురించి? అవునన్నా ఇగోరా. అందరు ఫోన్ చేసి దప్పులు అందరు నిలిపించి నేనన్నా. అవునారా? అవునన్నా మొత్తం అవునారా? ఏయ్, గోలి, గోలి, గోలి. ఏయ్, పర్షి అన్నా అన్నా తమ్ముడు అన్నా రారా చూదిచ్చినావు కదరా నాకు. దాంట్లో చూది ఎంత మంచిగా వేసినా మిమ్మల్ని ఎంత మంచిగా వేసినా? ఎంత మంచిగా వేసినా? ఎంత మంచిగా వేసినా? ఇక్కడ రే తమ్ముడు తమ్ముడు అరే తమ్ముడు చీమ కొట్టింది తక్కువ అన్న ఏడానా బాబీ ప్లాన్ మొత్తం నేనే ఇచ్చిందని ఎవరు అన్నారు మీ ముగ్గురు ఇట్లా ఎవరు? నువ్వు వాళ్ళని కుక్కని కొట్టినావు అనుకో నా ఆస్తి మొత్తం నీకే ఇస్తా. ఒక్క సెకండ్ వద్దేనా? ఒక సెకండ్ పర్షి ఆస్తి ఇచ్చిండా? పొట్టి పులి అంతా బాగానే ఉంది. నా పిల్లమేది? అదే మెయిన్ బాబీ. ఏమండి మీరు బతికారా? లేదు. నీకు ఎన్ని పెళ్ళిలేనే? 3 పెళ్ళిళ్ళు చేసుకొని నన్ను ఎందుకు చేసుకున్నావు పెళ్ళి? నిన్ను కొడితే నన్ను మళ్ళీ కొడతారు. అర్థమైందా? నడు నువ్వు. ముగ్గురు ఇట్టారు కొట్టిరు కాబట్టి ఇగో ఇది నీకు ఇది నీకు. ఎంజాయ్ చేసుకోరు, పండగ చేసుకోరు. ఓకేనా? నాకు చదవనికి రాదు. అవునా? ఈ ఆస్తి మొత్తం అనాశ్రమంకి వెళ్ళిపోతుంది.